న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీనగర్ సమీపంలో రహీద్ యువకుడి హత్య కేసులో ముద్దాయిలు అరెస్ట్. మీడియా ముందు ప్రవేశపెట్టిన రెండవ పట్టణ సీఐ శ్రీనివాసులు. చిలకూరు జ్యోతి వేబ్రిడ్జ్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం. నెల్లూరు జిల్లా కొత్త ఎస్పీగా అజిత వేజర్ల ఫస్ట్ ప్రెస్ మీట్లోని రౌడీలకు కూల్ వార్నింగ్. గూడూరు రెండవ పట్టణ పరిధిలోని నరసింగారావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని, కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వంలో ఉండవని, వైసీపీ ప్రభుత్వంలోని అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరిగిందని, అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో ఆదివారం వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు విలేకరుల సమావేశం నిర్వహించి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీజాన్ని ప్రోత్సహించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. మేము ఎక్కడ ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదని, గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, నల్లపురెడ్డి వినోద్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, దశరథ రామిరెడ్డి, రహీం పెంచులయ్య, నీలవతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మనోజ్ ఎవరా? నీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు కూడా లేడా? రోడ్ రాసే వాగాడేసి ఎవరాయా? నీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు కూడా పనిచేయట్లేదా? చెట్టుమూరేసి ఎవరాయా? నీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు కూడా పనిచేయట్లేదా? నేను నిజంగా ఉండే ప్రతి కోటర్స్ ఎవరాయా? మీ గవర్నమెంట్ లేడా? ఇప్పుడు పనిచేయట్లేదా? చెప్పండి. నేను ఎక్కడైనా సరే మీ గవర్నమెంట్లో పనిచేసిన పోలీస్ అధికారులు నేను మార్చానా? కొంతమంది వచ్చి మేము వెళ్ళిపోతాం సార్ అంటే సరే సార్ అన్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఒక్క పోలీస్ అధికారి పైన మా పైన వ్యతిరేకం చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి, అంజిరెడ్డి అయితే సాక్షాత్తు పోలీస్ వ్యాన్లోనే డబ్బులు తరలించిన విషయం అది విచారిస్తే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను చేయాలంటే కక్షాధింపు చర్య అయితే చేస్తా, కానీ నాకు కక్షాధింపు చర్య అవసరం లేదు. గూడూరు ప్రశాంతంగా ఉండాలి, దానికి పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఏదో మీ ఇష్ట ప్రకారంగా అవినీతి 100 చేతులు 100 తలకాయలంట. శబాష్ బ్రదర్, 100 చేతులు 100 తలకాయలని చెప్పావు, శబాష్. అది నా నాయకులకి, నా కార్యకర్తలకి, గూడూరు ప్రజలకు తెలుసు సునీల్ కుమార్ ఏందో. సునీల్ కుమార్ ఎంతగా అభివృద్ధి చేస్తున్నాడో అది జనాలు తెలుసు. అంతేగాని నువ్వు చెప్తే నేను దానికి నా ప్రజలేమి ఊరికే మీ పేపర్లో రాస్తారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు రాస్తారు, 200 కోట్లు 300 కోట్లు రాస్తారు. మీ ఇష్టం కదా, మీ పేపర్ కదా, రాస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాకు తెలుసు, మా కార్యాలయం తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు నా కాన్స్టిట్యూన్సీలో వచ్చిన ఏ ఒక్క అధికారి దగ్గర కూడా అర్ధ న్యాయ పైసా కూడా తీసుకొని ఎమ్మెల్యే ఉన్నాడంటే అది నీ గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ వర్కుల్లో కూడా పైసా తాకని ఎమ్మెల్యే ఉన్నాడంటే అది గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి ధైర్యంగా చెప్తా ఈరోజు కూడా నేను. ఎందుకంటే నాకు అవసరం లే, చెప్తాను మళ్ళీ చెప్తాను, నాకు అవసరం లే. ఏదో పెద్దోళ్ళు ఉన్నారు, వెనకాలు ఉన్నారు, వాళ్ళ దయ వల్ల ఈరోజు ఉన్నాను నేను, నాకేం ఇబ్బందిలే. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉన్నాయి. ఈ పేదవాళ్ళగా ఉంటే రాజకీయం, నాకేం పొలిటికల్గా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాయనలు, మా తాతలు, మా చిన్నాయన రాజకీయాలు ఎవరు లేదు. నేను కష్టపడి పైకి వచ్చా. ఆ రోజు కూడా నేను రాజకీయాల్లో ఇంటర్వ్యూ చేసి నల్లపెట్టు కష్టపడి పైకి వచ్చా. ఈరోజు కూడా అదే కష్టమవుతున్నాను కాబట్టి ఈరోజు కూడా నాతో జనాభా ఉండదు. నేను కష్టంతో లేకుంటే ఒక జనాభా ఉండదు కనిపించదు. ప్రతిపక్షం నేను ఓడిపోయిన వారం కల్లా ఇదే పార్టీ ఆఫీస్ పెట్టా. ఇక్కడే కార్యకర్తలు అందుబాటులో ఉన్నాయి. నా కార్యకర్తలు అందరూ ఆపదలో ఉన్న 5 సంవత్సరాలు కూడా నాకు అందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి నాకు కలిసి పనిచేసిన దైవల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేనే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ఒకటి ఇది చెప్తున్నారు, ఏంటంటే నా కార్యకర్త పైన చేయబడితే మాత్రం ఖబర్దార్, నేను నీకు అంత తేలిగ్గా వదిలేయకూడదు సునీల్ కుమార్ అనుకున్నారు కదా మీరు. మేము కూడా రాగలం మోమిడికి, నీకన్నా 300 కార్లు వేసుకొని వస్తాను నేను కూడా, కానీ అది పద్ధతి కాదు. చేయగలుగుతా నేను కూడా. నా
నాకు చేతకాని ఏం కాదు, కానీ మా పార్టీ నేర్పిలా, మాకు అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. మేము చెప్పేది ఒకటే, వాస్తవాలు మాట్లాడుకుందాం, రాజకీయం చర్చిద్దాం. మేము చెప్పింది ఏంది, మేము చేయింది ఏంది, అది కూడా మాట్లాడదాం, రాజకీయాల్లో పోదాం తప్ప ఆ జిల్లా నాయకులను తప్పుదో పట్టించి గెడ తీసుకొచ్చి పాపం వాళ్ళకి అది తెలియక ఏమిటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే పరిస్థితి చేశారంటే చాలా అన్యాయం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తూ, మరొకసారి నేను చెప్పినటువంటి ఈ సంఘటనలో ఏదైనా అవాస్తవం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. విలేకరులు కూడా బంగారంగా రాయొచ్చు, ఇబ్బంది ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఎవరన్నా రాయొచ్చు. నోటి చెప్పిన రాజకీయాలు శాశ్వతం కాదు. శాశ్వతంగా సునీల్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా ఉండు, అలాగే శాశ్వతంగా ఎవరైతే ఉండరు. రాజకీయాల్లో కామన్, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, అంతేగాని వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత కక్ష సాధింపులు మనకు అవసరం లేదు. ఎమ్మెల్సీ గారు, నీకు నాకు ఆయుష్గాలు లేవు, నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఏదో రాజకీయంగా మాట్లాడుకుందాం, నీ పార్టీ ఇది నా పార్టీ ఇది మాట్లాడుకుందాం. మళ్ళీ పార్టీ నేను పార్టీ మారే వెళ్ళనుకోండి, నేను కాదని బ్రదర్. నేను సైకిల్ గుర్తుపోయినా ఓడిపోయినా ఒకసారి, మళ్ళీ సైకిల్ గుర్తు గెలిచా. నా ఆలోచన సైకిలే, అది గుర్తుపెట్టుకోమని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనా ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడదాము. అలాగే రాజీ అవుతుంటే నేను రాజీ అవ్వదని చెప్తున్నాను. పిచ్చోళ్ళారా, మీకు తెలియదు, నేను మా నాయకులను అడగండి, ఉద్దయ తగులుద్దయ మీరు చదువుకోండి అని చెప్తాను తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపు నేను ప్రోత్సహించే చెప్పచ్చు. మా దయాకర్ చెప్పాడు, నిజంగా దయాకర్ చెప్పింది. నా పైన బాధగా ఉండరు సీనియర్ నాయకులు. ఏంటంటే నేను నాదేంటంటే అట్లా తగులు వేసుకుని మనం గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీపీని సాధించాలా, మనం గెలిచాం కాబట్టి ఈరోజు కూడా వర్కులు చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్ గారి గ్రాంట్తో చేసుకోమని చెప్తున్నా. పని కావాలి, ఆపలేనా? ఏం చేయగలుగుతారా? ఆపితే ఏం చేయగలుగుతారా? నాకు పని కావాలా, నా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, చేస్తున్నాం. అంతేగాని మీరు అడుక్కోండి, మీ పోలీసే కదా ఉందే ఇప్పుడు, అడుక్కోండి. ఎవరిపైనా తప్పుడు కేసు పెట్టాను అని చెప్పి, వాకాళ్ళలో ఒక తప్పుడు కేసు పెట్టామా, కోర్టులో ఒక తప్పుడు కేసు పెట్టానా చెప్పండి. గూడూరు మండలంలో ఒక తప్పుడు కేసు పెట్టానా, గూడూరు టౌన్లో ఒక తప్పుడు కేసు పెట్టానా? ఎంతసేపుడికి ఏం వచ్చినా చిలకూరు ఎందుకు? చిలకూరులో రాక్షసులు ఉన్నారు నాయన. నీకు మురళీ గారు మీకు చెప్తాను ఏంటండి, మీరు నమ్మద్దు, తేలిక మనుషులు కదా వాళ్ళు, నిన్ను కూడా అమ్మేస్తారు వాళ్ళు, అది గుర్తుపెట్టుకుని అమ్మేశారు. కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మనం అంటే వాళ్ళకి ఊరికే పేరుకి మీరు ఇన్ఛార్జి కాబట్టి నేను ఆ రోజు ఎమ్మెల్యేని కాబట్టి నాతో ఉండారు. వ్యక్తిగతంగా మనం అంటే పడదు ఆయన వాళ్ళకి, దాంట్లో మొహమాటం లేదు ఆయన, అర్థం చేసుకో. నిన్ను కూడా ముంచేస్తారు. రేపు ఎలక్షన్లో లేదు తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నాను, నీతో రోజు నా సాయంత్రం నీ పక్కనే ఉంటారు, మరుసోళ్ళు నా పక్కన వచ్చేస్తారు. ఈరోజు చెప్తున్నాను మళ్ళీ అందరికీ, వాళ్ళని నేను పార్టీలో చేర్చుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటే ఏం ఉండవు. మీరు కూడా ఊరికి పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి మర్చిపోయినా కుమారస్వామి రెడ్డి గారు పాపం ఎస్సీ సర్పంచ్ పెట్టాడు మా ఊళ్ళో. 40 లక్షల రూపాయలు మొత్తం అవినీతి చేశారు. ఎక్కడ పైప్ లైన్ లేదు, వర్కులు లేవు, మొత్తం ఎంక్వైరీ జరిగింది. డిపి ఆఫీస్ చేశారు. దానిపైన ఉడ్డగా ఆయన దయ వల్ల ఈ అమ్మాయికి చెప్పుకోరు ఎస్సీ మహిళకి. అంటే ఇప్పుడు కూడా మీరు ఎస్సీలు మీరు అడ్డం పెట్టుకొని దొబ్బు తినేది మీరు, ఆ చెప్పుకోరు పోయేది మా వాళ్ళకి. నాయకుడు మీరు నిజంగా మీ పైన కక్ష కట్టి నేను కక్ష సాధించాలంటే నీ పైన కేసు పెట్టినా చెప్పు, కేసు పెట్టినా పెట్టించాను మీ పైన నేను. కాబట్టి ఒకటే నేను చెప్పేది ఒకటే, కుమారస్వామి రెడ్డి గారు కూడా ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మా పేద కార్యకర్తల నాయకులపైన ఈ విధంగా కక్షాదించేది చేస్తే మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు. న్యాయం అయితే చెప్పండి, ఇంకా మీ మాట పెట్టే న్యాయం అయితే. అంతేకాని నేను ఎదురు చూచారని చెప్పి మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీల పైన నీ యొక్క దౌర్జన్యాలు కుదరదని చెప్పి నేను తెలియజేస్తాను. మళ్ళీ చెప్తున్నా, రేపు మత్స్యకారులు కానీ నీకు ముందు బెయిల్ తీసింది అంటే డబ్బు ఉన్నాడు కదా, ఏం వాళ్ళని చూసుకోవాలి. నువ్వు కొట్టిస్తే మా వాళ్ళు కొట్టిస్తే వాళ్ళందరూ లోపలేసే వాళ్ళు కూడా లోపల ఉన్నా, ఏం వాళ్ళకి బెయిల్ పెట్టదు నువ్వు చెప్తున్నా. పెట్టచ్చు కదా వాళ్ళు నీ మనుషులు అంటే. నేను మళ్ళీ చేస్తున్న మత్స్యకార సోదరులకి, బాబు మీరు బయట వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీ చేస్తాను నేను, దాని రెండో మాట్లేదు. మీకు మాకు ఎప్పుడు
రచ్చలు లేవు. మీరంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం, మత్స్యకారులు అంటే ఎప్పుడు ప్రేమే. దగ్గరుండి నేను ఎలా చేయిస్తా, మీ కేసులు కూడా ఖచ్చితంగా తీస్తానని చెప్పి ఆ మత్స్యకారులకి హామీ ఇస్తున్నా. దాంట్లో రెండో మాటలు నాయకులు కూడా చెప్తున్నా. కాబట్టి అర్థం చేసుకోమని తెలియజేస్తాం. అలాగే మా పేదవాళ్ళని అడ్డం పెట్టి మీరు మా పేదవాళ్ళపైన పేదవాళ్ళని రెచ్చగొట్టి మీరు పైన చేసి డ్రామా ఆడాలంటే కుదిరే కథ కాదని చెప్పి కూడా మరొకసారి కుమారస్వామి రెడ్డి గారు కూడా తెలియజేస్తూ, మురళి కూడా అర్థం చేసుకోమని చెప్పి ఎమ్మెల్సీ గారికి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నేరుగా మురళి నిన్న మోమిడికి పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఇంకా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, పిలివేటి సంజయ్ గారిని, వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుపోయి కుమారస్వామి రెడ్డి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఆయన గూడూరు ఎమ్మెల్యే గారు కేసులు పెట్టిస్తున్నాడు, గూడూరు నియోజకవర్గంలో అందరూ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారని చెప్పని నిన్న మాట్లాడడం జరిగింది. ఎక్కడ కేసులు పెట్టించాడు, ఎక్కడ ఏం చేశాడు అనేది ఒకసారి ఆయన పూర్తిగా ఏం జరిగిందనేది పూర్తిగా ఆలోచించి మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాం. ఆయన ఇప్పుడు కుమారస్వామి మోగుడిలో గొడవ జరిగింది, గొడవ జరిగితే అక్కడ ఏం జరిగింది ఏందనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు చూసుకొని ఎందువల్ల జరిగిందనేది దాన్ని బట్టి వాళ్ళు కేసులు పెట్టారు. అవన్నీ విచారించకుండా శాసనసభ్యులు గారు చెప్తానే కేసులు పెట్టేస్తారా? గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా కేసులు పెట్టింది, ఏ విధంగా చేసిందని ఆయనకి పూర్తిగా తెలుసు. ఇంతకుముందు కూడా గూడూరు మండలంలో మంగళపూర్లో కూడా ఇదే విధంగా గొడవలు జరిగితే ఆ రోజు కూడా గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ ఈరోజు చిలకూరు మండలంలో మోవుడిలో తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, అనవసరంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండే వాళ్ళని కూడా వాళ్ళని చిన్నపుచ్చడం అనేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. గోవర్ధన్ అన్న వాళ్ళు అందరూ కూడా ఏం జరుగుతుంది, ఏంది అసలు ముందు సబ్జెక్ట్ ఏంది, చిలకూరు మండలంలో ఓడూరులో ఏం జరిగింది, ఇంకొక ఊర్లో ఈ నెల 10వ తేదీ గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద జరిగిన రహీద్ అలియాస్ మున్నా హత్య కేసులో ముద్దాయిలు వెంకటేశ్వర్లు, షరీఫ్ అలియా అజ్జు, వీరికి సహకరించిన వందన అనే మహిళను ఈరోజు జిల్లకూరు మండలం వరకలి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశామని గూడూరు 2 టౌన్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద ఈ నెల 10వ తేదీన కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్న రహీద్ అలియాస్ మున్నాను కత్తులతో పొడిచి హత్య చేశారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించి ఈరోజు ముద్దాయిలు వెంకటేశ్వర్లు, షరీఫ్ అలియా అజ్జు, వీరికి సహకరించిన వందన అనే మహిళను అరెస్టు చేసి విలేకరుల సమావేశంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ శ్రీనివాసులు మాట్లాడారు. మృతి చెందిన రహీద్ ముద్దాయిలు ముగ్గురు 9వ తేదీ రాత్రి మద్యం సేవించి గొడవ పడడం జరిగిందని, మృతుడు రహీద్ ఏవన్ ముద్దాయి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకిని నానా దుర్భాషలాడుతూ ఇంట్లోని వారి గురించి అసభ్యకరంగా మాట్లాడడం జరిగిందని తెలిపారు. తీవ్ర ఆగ్రహంతో వెంకి శ్మశాన వాటిక వద్ద మూత్ర విసర్జనకు దిగిన సమయంలో మున్నాపై కత్తితో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. తదుపరి స్కూటర్ను రోడ్డు పక్కగా చెట్లలో దించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, అనంతరం ముద్దాయిలు ఇద్దరు సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్లో ఉంటున్న వందన నివాసానికి వెళ్లారని పేర్కొన్నారు. ముద్దాయిలకు వందన ఆశ్రయం కల్పించి రక్తపు మరకలతో ఉన్న బట్టల్ని, కత్తిని దాచిపెట్టిందని, అక్కడి నుండి పారిపోయారని, ఈరోజు వరకలి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశామని, కోర్టు హాజరుపరుస్తున్నామని తెలిపారు. అతిగా మద్యం సేవించి క్షణిక ఆవేశంలో గొడవపడి చివరకు హత్యకు దారి తీసింది. ఏది ఏమైనా రషీద్ మృతితో ఆమె భార్య, ఇద్దరు చిన్న బిడ్డలు అనాథలుగా మిగిలారు. ఈరోజు గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు అర్ధరాత్రి జరిగినటువంటి మర్డర్గాను ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వచ్చి ఒకరు పాల్కుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి, 2 షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, 3 వందన. ఈ ముగ్గురిని కూడా ఈరోజు చిలకూరు మండలంలోని వరగల్ క్రాస్ రోడ్డు వద్ద మధ్యాహ్నం 1 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు అర్ధరాత్రి పూట జరిగినటువంటి మర్డర్గాను 10వ తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా, ఇతను టిడ్కో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో ఉంటాడు.
ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, ఎటువంటి కూడా రౌడీ షీట్ కూడా లేదు అతని మీద. అదేవిధంగా దీంట్లో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయినటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు లియాస్ వెంకి, ఇతను 19 సంవత్సరాలు, ఇతను టిడ్కో హౌసెస్లో ఉంటాడు. ఇతని మీద 2 కేసులు గతంలో కలవు, ఒకటి దొంగతనం కేసు మరియు ఒక SC/ST కేసు ఉంది. ఇతని మీద కూడా ఎటువంటి రౌడీ షీట్ నమోదు కాలేదు ఇంకా. అదేవిధంగా షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, ఇతనికి 28 సంవత్సరాలు, ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు. ఇతని మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. అదేవిధంగా 3వ ముద్దాయి అయిన వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. ఈమె భోజలి మండలం అయితే ప్రస్తుతం టిడ్కో హౌసెస్, గూడూరు మండలంలో టిడ్కో హౌసెస్ ఉంది. మనకి ఈ యొక్క కేసు ఏ విధంగా జరిగిందంటే మటుకు ఈ 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు నాడు మనకి రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీదు మరియు వెంకీ అలియాస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మనకి షఫీలు, వీళ్ళిద్దరు మరియు చనిపోయినటువంటి రహీదు, వీళ్ళు ముగ్గురు కూడా ఇంద్రం కాలనీ వద్ద వైన్ షాప్ నందు మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీదు బండి HCF Deluxe బండి మీద గూడూరు టౌన్లోకి సిగరెట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక బార్ షాప్లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీదు మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మన వహీద్ని అతను దాని మీద వాళ్ళకి కొట్లాడడం దాటడం జరిగింది. ఆ క్రమంలో మన ఎస్కేఆర్ కాలేజ్ దాటిన తర్వాత క్రిస్టియన్ సమాధి వద్ద పాస్క్ అని చెప్పి ఆగిన క్రమంలో అక్కడ అజ్జు మరియు రహీద్ బాషా అలియాస్ మున్నాకి మరియు వీళ్ళ మధ్య గొడవ జరుగుతుండగా ఈ వెంకీ అనంతరం కూడా ఇన్వాల్వ్ జరిగింది. ఈ ముగ్గురు మధ్య గొడవ జరిగి ఆ క్రమంలో వెంకీ దగ్గరటువంటి కత్తితో అంజు మన యొక్క చనిపోయినటువంటి రహీద్ బాషాని పట్టుకోవటం వల్ల స్టాబింగ్ చేయడం జరిగింది. ఆ స్టాబింగ్ వల్ల అక్కడ రక్తం గాయాలు అయ్యి అతను చనిపోవడం జరిగింది. అదే క్రమంలో చనిపోయినటువంటి బండి వాళ్ళు ఇది మర్డర్ కాకుండా యాక్సిడెంట్ లాగా చూపించడానికి వీళ్ళు రోడ్డు పక్కనే పెట్టడం జరిగి వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళు రక్త మరకలు ఉన్నటువంటి డ్రెస్సు మరియు వీళ్ళు ఉపయోగించినటువంటి కత్తి కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసే క్రమంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఆ హత్య జరిగిన తర్వాత టిడ్కో హౌసెస్లోని వందన ఇంటి దగ్గరికి పోయి అక్కడ వందన దగ్గర వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకుని అక్కడ రక్తం మొరగలిగినట్టు బట్టలు మరియు కత్తి కూడా అక్కడ ఉంచడం జరిగింది. వందన వాళ్ళకి ఆశ్రయం కలిగించి మరియు రక్తం కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది. కాబట్టి ముద్దాయిలకు ఆశ్రయం కల్పించి మరియు వాళ్ళ పారిపోవడానికి సహకరించినటువంటి వందన మరియు వాళ్ళతో పాటు కూడా కూడా పారిపోయింది. కాబట్టి ముగ్గురు కూడా ఆమె కూడా ముద్దాయిగా చేర్చి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని, ఇంకా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సహాయం కావాలనుకున్న వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 34 చెక్కుల్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందించారు. ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని, సహాయం అందజేసిన ముఖ్యమంత్రిని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బెల్లు చించురామయ్య, నల్లపరెడ్డి, వినోద్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, జలీల్ భాషా, మోహన్ రెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం మా పేద ప్రజలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే పెద్దలు మా రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారు మీకు చెప్పారు. CMRF మొన్నే ఒక వారం ముందు దాదాపు 42 చెక్కులు మనం ఇక్కడ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 34 చెక్కుల్ని ఈరోజు మనకి పంపించారు. వీటి విలువ దాదాపు 21 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకు చెప్తున్నామంటే అమ్మా, మొత్తం మీద ఈరోజు దాదాపు 2 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్స్ గూడూరు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలమ్మా. ఎందుకంటే మీకు అందరూ చెప్పాను ఒకటే, ఇక్కడ చెక్కులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అదైతే గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు సునీల్ కుమార్ తెచ్చి ఇచ్చినా లేకపోతే మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేసినా అది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మీకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే మనకు రావు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తం చెక్కు తెచ్చుకోవాలా,
ఒక్కసారి అవకాశం అని చెప్పి పేదవాళ్ళందరూ ఎగబడి కొట్టేశారు. మనం ఆ రోజు చంద్రబాబు బీమా ఇస్తున్నాం, ఏమన్నా చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాం కుటుంబానికి, అది కూడా ఎత్తేసిన ఘనత గతంలోనూ ముఖ్యమంత్రిది. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఈరోజు మళ్ళీ పేదల విషయంలో ఆయన కలగ చేసుకొని ఈరోజు ఈ చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మీ అందరికి కూడా 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మనకు ఆరోగ్యం బాగలేకపోతే 25 లక్షల వరకు మనం అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మనందరికి అండగా ఉన్నటువంటి మన మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మోడీ గారు నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ముగ్గురు నడిపిస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు. మర్చిపోతే ఇంకా భగవంతుడు కూడా మనల్ని కూడా క్షమించడు. ఎందుకంటే కొన్నిసార్లు చేసాం సహాయం కానీ మర్చిపోయారు. అలాగే చెక్ ఇప్పించిన నాయకులు కూడా తెలియజేస్తున్నాను, మీరు చెక్ ఇప్పించేసి రేపు ఎలక్షన్లో నేను చెక్ ఇచ్చాను, నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కూడా అంటే కుదిరే కథ కాదు. పెద్దలు దశరామరెడ్డి గారిని పెద్ద ఒకటే అందరికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు ఈ యొక్క చెక్కులు పంపిణీ అనేది ఉండే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీ అంటే ప్రత్యేకంగా ఈరోజు ఏమి అడిగినా ఈరోజు బాబు గారు నో అనకుండా మనకు సహాయం చేస్తున్నారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదే నాయకులకు మర్చిపోయాను చెప్పడం, చెక్ ఇచ్చేది మీరు రెఫర్ చేస్తారు, మేము పంపిస్తాం. ఇక్కడ పంపించిన తర్వాత అది చెక్ వచ్చిన తర్వాత నేను ఇప్పించాను, నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కూడా ఏమంటే కుదరదు. ఇక్కడ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అదైతే గుర్తుపెట్టుకోమని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇచ్చేది మీకు చంద్రబాబు నాయుడు గారు. వేదిక మీద నాయకులు ఇప్పుడు ఎట్టున్నా రేపు ఇంకో పార్టీకి పోయినా మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని చెప్పి అందరూ కూడా చేతులు పెడుతున్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం అందరూ కూడా. ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు పేదవాళ్ళకి ఆదుకునే సహాయం లేదు. గత 5 సంవత్సరాలనే పేదవాళ్ళు ఏ హాస్పిటల్కి పోయినా ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కూడా చెల్లిపోయిన పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ఇంట్లో కుటుంబం చచ్చిపోతే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మా పొదుపులు కూడా ఇచ్చినారు ఇక్కడ, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ విధంగా ఉండింది, దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏ విధంగా ఉందో కూడా అందరికీ తెలుసు. అది కూడా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పాల్సిన అవసరం ఉంది మీ పొదుపు గ్రూపుల్లో. కాబట్టి చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైసీపీ నాయకులు కుమారస్వామి రెడ్డిపై అక్రమ కేసు పెట్టారంటూ వారి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాని మరియు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నామని టీడీపీ మహిళా విభాగ రాష్ట్ర కార్యదర్శి లీలావతి వెల్లడించారు. చిల్లకూరు జ్యోతి వేబ్రిడ్జి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. వైసీపీ నాయకుడు కుమారస్వామి రెడ్డిపై పెట్టిన కేసులు అక్రమమైనవని కాదని, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అవినీతి జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనేనని, అహర్నిశలు అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే శాసనసభ్యులు సునీల్ అన్నను విమర్శిస్తే సహించలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, పశుగణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గుండాల లీలావతి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిల్లకూరి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరి పీఎస్సీఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు సతీష్ యాదవ్, మూగ శంకరయ్య, మేకల కుమార్, వెంకట కృష్ణయ్య, పచ్చ వెంకటేశ్వర్లు నాయుడు, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. మోమిడి గ్రామంలో మన కాకాని గౌతమ్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ మేరిక మురళీ గారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాగే చిల్లకూరు నాయకులు, ఇంకా నాయకులందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వేమారెడ్డి కుమారస్వామి రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినారని చెప్పని ప్రెస్ మీట్లో చెప్పారు. నిజం, మీరు మోమిడి గ్రామానికి వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ వాళ్ళని పిలిచారు, ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు తప్పు చేశారు అని ప్రతి ఇంటికి అడిగారా? మీరు నిజంగా తప్పు చేసుంటే మా ఎమ్మెల్యే గారు తప్పుడు కేసు పెట్టుంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరు చెప్తారు కదా, మరి అటు ఎందుకు వెళ్ళలేదు మీరు? ఆడ యువత మళ్ళీ అవతల ఇంకా జైల్లో వేసిన వాళ్ళు ఇంకా 4-5 ఉన్నారు కొట్టిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళాల. ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంటికాడ కూర్చొని ఏదో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇది తప్పుడు కేసు అంటే ఇది అవునా? మీ లెక్కన తప్పుడు కేసులు ఎవరు పెట్టలా, మీరు పెట్టుండే తప్పుడు కేసులు ఇప్పుడే మొత్తం తిరగతా ఉన్నాయి, తిరిగి వస్తాయి, అన్నీ మీ మీదకే వస్తాయి.
పోతున్నారు వస్తున్నారు మళ్ళీ పోతారు మీరు, అది మేమేం చెప్పలేదు. అలాగే మా ఎమ్మెల్యేని 10 తలకాయలు 20 చేతులు ఇది సంపాదించేస్తున్నాడు. 10 తలకాయలు 20 చేతులు ఉన్నాయి ఆయనకి, మేమేం కాదంటాం. అది సేవ చేయడానికి ఉన్నాయి. 10 తలకాయలతో 20 చేతులతో వచ్చిన వాళ్ళందరినీ అందుకొని మీకేం కావాలని సేవ చేస్తున్నాడు ఆయన. అంతేకాని సంపాదించేటంలా మీతో పాటు సంపాదించి నిద్ర పెట్టుకోవాలి ఆయన. వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా వచ్చినా కానీ వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. పేద సాదా వస్తే ఒక ఓసీ ఎమ్మెల్యే మాదిరిగా నీకేం కావాలమ్మా చూడు అని చెప్పని అందరికి చెప్పి వాళ్ళ పిఎలు చెప్పి ఇప్పిస్తున్నాడు. అంతేగాని మీతో పాటు దోసుకొని తినేలా. అలాగే మన గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు మనం గెలుస్తానే నేను ఇప్పుడు 95 CBNని ఇప్పుడు CBN కాదని మాట్లాడినాడు. 95 CBN అంటే వెన్నుపోటు పొడిచిన CBN అన్నాడు. రామా అంటే మామగారిని ఎన్నుపోటు పొడిచి ప్రభుత్వం లాక్కున్న CBN అన్నాడు. కానీ ఆయన లాక్కోలా. అక్రమ చెర నుంచి ఆ మనిషి మొత్తం తెలుగుదేశం పార్టీని లాక్కునేదానికి లక్ష్మీపార్వతి ఉంటే రామారావు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అన్నం తమ్మ వాళ్ళ మొత్తం అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని కాడికి పోయి బతిమలాడుకుంటే చంద్రబాబు నాయుడు ఉండి గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. అంతేగాని గవర్నమెంట్ పెరుక్కోలా. మీతో పాటు మీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నాయన చచ్చిపోయి శవవాడు ఉంటే సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి ఎవరు కావాలా నాకు ముఖ్యమంత్రి కావాలి సంతకాలు పెట్టాలని పెట్టించుకోవాలా. చంద్రబాబు నాయుడు పార్టీని నిలబెట్టాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రామారావు కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడుతో ఉంది. మరి మీ జగన్ రెడ్డి కాడ ఆ కుటుంబం ఉందా? మీ కుటుంబం అంతా మీ దగ్గర ఉందా? చిన్నాయన్ని చంపావు, అమ్మని తరివేశావు, చెల్లిని తరివేశావు, ఉన్నోళ్ళందరిని తరివేశావు. ఆయన ఒక్కడే ఉన్నాడు. దోసుకునే వాళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నారు. రౌడీలు ఉన్నారు, గంజాయి వ్యాపారం అన్నారు. గంజాయి వ్యాపారం ఎవరు చేశారా? మీరు చేసిన దాన్ని ఈరోజు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లన్నీ అరెస్ట్ చేస్తున్నారు. ఈ రౌడీ షీటర్లన్నీ మేము పెట్టింది కాదు, గవర్నమెంట్ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టిన రౌడీ షీటర్లు కాదు వీళ్ళు. మీ వైసీపీలో ఉన్న రౌడీ షీటర్లే వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు భయభ్రాంతులు చేసి వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఇంకొక పని చేయకుండా చేస్తుంది మా గవర్నమెంట్. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీకు ఏదైనా నిజంగా న్యాయం ఉంటే న్యాయం మాట్లాడండి, కానీ జనాల్లో పోయి మాట్లాడండి. మీరు రూమ్లో కూర్చొని ఓడి తప్పు ఇంటి తప్పు అనేది పద్ధతి కాదు. ఇది ఇంకొకసారి మేము ఖండిస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారిని కానీ వర్గం చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీ నందు కొంతమంది చీఫ్ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వేమారెడ్డి కుమారస్వామిరెడ్డిని ఏదో అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు మేరికి మురళీధర్ గారు కావచ్చు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా అసహ్యకరమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే అక్కడ మోవిడి గ్రామంలో మైనారిటీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు జాకీర్ అనే వాళ్ళ కుటుంబం మీద దాడులు చేసి అక్కడున్న మత్స్యకారులకి పడవల విషయంలో అక్కడ ఇబ్బందులు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సక్రమంగా చేయండి అని చెప్పి అధికారులు చెప్పినందుకు వాళ్ళ ఇంట్లో లేని సమయంలో వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళి అక్కడ మహిళల మీద వాళ్ళు దారుణంగా ప్రవర్తించిన విషయాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డికి మేరీ మురళీధర్కి విజువల్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. అదేం కనిపించట్లేదా మీకు? ఈ రోజు మేము అక్రమంగా కేసు పెట్టామని చెప్పి మాట్లాడడానికి మీకు మనసాక్షి అనేది ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇంట్లో యజమాని లేనప్పుడు ఆ మైనారిటీ మహిళల్ని వాడు కనీసం బయటికి కూడా రాని పరిస్థితి, బయటికి రావాలంటే ముసుగు వేసుకుని వచ్చే పరిస్థితి. అలాంటి వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబం వచ్చి నేరుగా వచ్చి చిల్లకూరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఇంచుమించు కాల్ లిస్ట్ తీస్తే 24 సార్లు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన వాళ్ళంతా కూడా కాల్ లిస్ట్ తీశారు ఎస్ఐ గారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు కేసు పెట్టించలా. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు అక్రమ కేసు అంటున్నారు, అక్రమం కాదు, మొత్తం చూసుకొని సక్రమైన కేసు పెట్టారు. మీరు ఒకటే చెప్తా ఉన్నాం మీకు, పాసం సునీల్ కుమార్ గారు 10 తలకాయలు 20 చేతులతో సంపాదిస్తున్నారని ఆ మాట చెప్పడానికి కొంచెం మీకు ఉందా నేను అడుగుతా ఉన్నా. గతంలో 2019-24లో మొత్తం అవినీతి చేసింది మీరు. మద్యం కాడి నుంచి, ఇసుక కాడి నుంచి, క్వార్టీ కాడి నుంచి, గ్రావెల్ కాడి నుంచి మొత్తం అవినీతి చేసింది మీరు. అభివృద్ధి మాది, అవినీతి మీది, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు సునీల్ కుమార్ని ప్రశ్నించే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి మీరు కెమెరా పెట్టుకోండి. మీరు ఎప్పుడో టూరిస్ట్ లాగా వచ్చి నెలకు ఒకసారి వచ్చి గూడూరు నియోజకవర్గంలో చూసిపోతే కాదు, ఉదయం 6 గంటల నుంచి రేపు 1 గంట వరకు కూడా ఇంటి చుట్టూరు జనాభా అందరూ
పెన్షన్ రాని వాళ్ళకు కూడా ఆయన జోబిలో సొంత డబ్బులు తీసిచ్చి ఎక్కడ చూసినా అభివృద్ధి, వేలాది మంది ఈ రోజు అన్ని గ్రామాల్లో మా అభివృద్ధి చూసి ఈ రోజు పార్టీలో పక్కా వైసీపీ వాళ్ళు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి. మీరు ఇది ఎందుకు గమనించుకోలేకపోతున్నారు? ఇంకొక విషయం ఏంటంటే రౌడీ షీటర్ బర్త్డేకి పోయారని చెప్తాడు ఎమ్మెల్యే గారు. ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలా, బర్త్డే ఎవరు చేసుకున్నా ఒక శాసనసభ్యుడిగా ఎవరు ఆహ్వానించినా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేషన్కి ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళాడు. రేపు నువ్వు పెట్టుకో బర్త్డే, ఒక శాసనసభ్యుడికి ఇన్వైట్ చేయి, నీ బర్త్డే కూడా వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. ఈ రోజు చిలకూరు రాసి ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పారు. ఏమయ్య ఆ రోజు కనిపించలేదా? ఎద్దల నరేందర్ రెడ్డి అదే రామచంద్రారెడ్డిని పట్టుకొని ఎలాంటి కొట్టాడు అంజిరెడ్డి. ఆ రోజు ఆయన రెడ్డి కదా, ఈ రోజు కుమారస్వామి రెడ్డి ఒక్కడే రెడ్డి, ఆయన రెడ్డి కదా. ఆ రోజు అక్రమంగా ఆయన ఊళ్ళంతా పగలు కొట్టారు. ఆ రోజు మీరు చేశారా? ఈ రోజు సక్రమంగా లా అండ్ ఆర్డర్ అనేది ఈ రోజు అనునిత్యం సక్రమంగా చేస్తా ఉంది. అన్ని మీరు విషయాలు మర్చిపోయి ఈ రోజు మీరు అక్రమం కేసులు పెట్టారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. మా కూటమి ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధిని, సంక్షేమాన్ని మీరు తట్టుకోలేక ఈ రోజు బుడద జల్లే కార్యక్రమాలు. మీకు ఒకటే చెప్తాను, సూపర్ 6 అనేది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందింది. అది ఒకటి గుర్తు పెట్టుకోవాలా. మేరికి మురళీధర్ అంటున్నాడు ఓడూరుకు సంబంధించి శారదమ్మను కూడా ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెట్టారని. ఆ శారదమ్మ అనేది ఎవరో ఎమ్మెల్యే గారికి తెలీదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గత 2019-24లో మా తెలంగాణ కాలం పట్టింది వేల ట్రిప్పులు మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళు గ్రావిల్ మొత్తం ధ్వంసం చేశారు. ఏం ఆ రోజు పోయింది, ఎక్కడ పోయింది? ఈ రోజు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులు వాకర్స్ కొరకు పలు వసతులు సమకూర్చడం జరిగిందని, పాత భవనాన్ని తొలగించి నూతన భవన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జిందాల్ కంపెనీ వారి సహకారంతో ప్రేక్షకుల గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిందాల్ కంపెనీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రేక్షకుల గ్యాలరీని అలాగే క్రీడాకారుల గదిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో పలు సమస్యలు ఉన్నాయని మా మిత్రుడు రాజా తెలియజేశారని, ఇండోర్ మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కలెక్టర్తో మాట్లాడి 17 లక్షల రూపాయల నిధులతో ప్రహారీ కూడా నిర్మించడం జరిగిందని తెలిపారు. వాలీబాల్ కోర్ట్, స్టేడియం చుట్టూ లైట్లు ఏర్పాటు చేయించామని వెల్లడించారు. పాత భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిందాల్ కంపెనీ ప్రతినిధులు సుల్తాన్ అహ్మద్, మజూద్, విల్సన్, వేగూర్ రాజేంద్ర, పులిం శ్రీనివాసులు, రహీం, పెంచలయ్య, నరసింహులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మన స్టేడియంలో ఇంత అందంగా ఈ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేసేందుకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి జిందాల్ వైస్ ప్రెసిడెంట్ సుల్తాన్ అహ్మద్ మన్సూర్ గారికి, అలాగే ఈఎం వాసుదేవ మిశ్రా గారికి, అలాగే హెచ్ఆర్ విల్సన్ గారికి, అలాగే లైజనింగ్ ఆఫీసర్ ఖలీద్ గారికి, లక్ష్మయ్య గారికి, అలాగే సిఎస్ఆర్ హెడ్ జోవెల్ మాథ్యూస్ గారికి, అలాగే జిందాల్ పవర్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఇక్కడ సుమన్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా అధ్యక్షుడు పులిమి శ్రీరణ గారికి, అలాగే మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రహీం గారికి, అలాగే క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మా ఇజ్రాయెల్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి గూడూరులో ఉన్నటువంటి క్రీడాకారులకు, చిన్న బిడ్డలకి, పెద్దలకి నమస్కారం, పిల్లలకి నా ఆశీర్వాదం. చాలా సంతోషం. ఎందువల్లంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఎవరో ఒకరి సహకారం నాకు కావాలా, ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్ నాకు కావాలా, ఎవరో ఒకరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పే మనిషి కూడా కావాలా. ఇవన్నిటిని కూడా నాకు చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మా రాజా అని చెప్తున్నాను. రాజా లేకపోతే నేను కూడా వికసించుకోవాలి. రాజా బ్రదర్ మనం చేయాలా, ఖచ్చితంగా చేయాలా. ఎందుకంటే నేను ఇక్కడ వాకర్ సంబంధిత అధ్యక్షుడిగా ఉన్నాను. మన టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్యాలరీ అనేది చాలా అవసరం, ఖచ్చితంగా మీరు ఏదో విధంగా చేయమని చెప్పి అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా రాజా చెప్పిన విధంగా పెద్దలు ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఆ జిమ్ని ఏర్పాటు చేశారు ఆయన సహాయ సహకారాలతో. దాని తర్వాత పెద్దలు మా జిందాల్ కంపెనీ వాళ్ళు మా దగ్గరికి ముఖ్యంగా మా విల్సన్ గారు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆఫీసుకి ఏమన్నా ఉంటే ఆయన్నే పిలిపిస్తుంటాం, ఏదైనా ఉన్నా ఆయనతోనే తయారు చేసుకుంటాం, ఆయనతోనే సమస్యని పరిష్కరించుకుంటూ ఉంటాం. వచ్చి చెప్పాం, అప్పుడు రిక్వెస్ట్ సార్ దయచేసి మీ కూడా చెప్పి పెద్దవాళ్ళకి చెప్పి
ఈ ఖచ్చితంగా ఈ గ్యాలరీ సాయం చేయమంటే అప్పటికప్పుడుకి ఓకే అట్లే సార్ చేస్తాం, మా సహాయం పూర్తిగా అని చెప్పి దాదాపు 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు జిందాల్ పవర్ ప్లాంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ టైంలో అంత తేలిగ్గా ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బు లేదు. గతంలో ఈ కొత్త కాదు వీళ్ళు చేస్తూ ఉంటారు, కానీ అక్కడ వాళ్ళకి సంబంధించిన విలేజెస్లో వీళ్ళు డెవలప్మెంట్లు చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా విలేజ్ కాకుండా గూడూరు టౌన్లో నేను చెప్పా సార్, స్టేడియంలో మీ పేరు ఎప్పుడు ఆ బోర్డు రూపంలో ఉంటుంది సార్. ఎవరైనా కానీ ఇది కట్టించింది ఎవరంటే, డబ్బులు ఎవరంటే మీ జిల్లాల కంపెనీ వాళ్ళు అని చెప్పి అందరూ అనుకుంటారు సార్. ఒక మంచి ప్రాజెక్ట్ సార్ అని చెప్తే వాళ్ళు అప్పుడు నమ్మారు నమ్మలేదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా నమ్ముతాం చూసి కూడా. ఎందుకంటే మేము అందరిలాగా మీ గతంలో మీ దగ్గర ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఏ విధంగా చేశారంటే మాకు తెలియదు, కానీ మేమైతే మాత్రం సిన్సియర్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఇక్కడ బ్రహ్మాండటువంటి నాణ్యతతో కూడినటువంటి గ్యాలరీలు కట్టించాము. దాంట్లో మా సుమన్ ఎక్కడ కూడా రాజీ కాకుండా, కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రాఫిట్తో ఈ యొక్క గ్యాలరీని కట్టినందుకు మా సుమన్కు కూడా రెండోసారి కూడా మళ్ళీ అభినందన తెలియజేస్తున్నాం. అట్లాగే మా రాజా చెప్పినట్టు ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా బాగా పగిలిపోయి గందరగోళం ఉన్నప్పుడు నాకు చెప్పిన తర్వాత ఎదురుగా రాజా వాల్తీలతో మాట్లాడడం మనం చేస్తాం అని చెప్పి మొత్తం ఈ పెయింట్స్ కానీ ఈ యొక్క ఈ మొత్తం ప్యాచ్ వర్క్స్ అంతా కూడా మనం చేయించాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు యోగా చేస్తున్నావాడిని, అమలు చేసుకుంటున్నావాడిని. భయంకరంగా దుర్వాసన వస్తులేదు, హాస్పిటల్ నుంచి నీళ్ళు వస్తుంటే చాలా అధ్వానంగా ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేని కాదు కాబట్టి మనం చెప్పి దగ్గర పట్టించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాను కాబట్టి ఆ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి అక్కడ కూడా గట్టిగా వాళ్ళందరూ కూడా చెప్పి తర్వాత వాళ్ళందరూ కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక రికమెండేషన్ ఇచ్చాం. దీని తర్వాత గౌరవ కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన యొక్క పూర్తి సహాయ సహకారం ఉన్నాయి. అలాగే మన సబ్ కలెక్టర్ గారు మీనా గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అందరూ మంచి మనసు చేసుకుని ఓకే అన్న తర్వాతే ఈ 15 లక్షల రూపాయలు కూడా అక్కడ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సపరేట్గా ఎక్కువటువంటి వాలీబాల్ కోర్ట్ని అక్కడ వేద్దామంటే రాజా మంచి పని రాజా చేయరాజా అంటే ఇప్పుడు రాత్రి 9-10 గంటలకు వచ్చినా తిరుగుతూ ఉండవు పిల్లలు, ఆడుకుంటున్నారు ప్రశాంతంగా, పెద్ద విధంగా గలప అరుపు చేస్తూ ఉన్నారు. నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పక్కన ఓపెన్ జిమ్ మధు వాళ్ళు అలాగే ఇంకో కంపెనీ వాళ్ళు కలిపి ఆ యొక్క జిమ్ని కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం రాత్రి 8 అయినా 9 అయినా ఆడవాళ్ళ గూడూరు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి ఆ జిమ్ సెంటర్ ఉపయోగించుకున్నారంటే నిజంగా చాలా సంతోషం. అయితే మనం చేసిన పని ఊరికే అర్థం కాలేదు, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన కూడా మాకు పూర్తిగా కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చేశాను, నేను గూడూరులో పుట్టాను కాబట్టి, గ్రౌండ్లో తిరిగాను కాబట్టి, మీ సొంతం కాబట్టి నేనేమి అడుగు కూర్చున్నట్లేదు కాదు. ఎక్కడ వేరే నియోజకవర్గంతో వేరే నుంచి నేను ఇక్కడ రాలా, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే కాలేజీలో చదువుకున్నా, ఇక్కడే మీ అందరి సహకారంతో 95లో మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేనైనా, మళ్ళీ ఒకసారి ఓడిపోయా, ఎంపీ కూడా పోటీ చేశా. మళ్ళీ మీ అందరి సహకారంతో మా అందరి క్రీడాకారులు, మా అందరి ఆలోచన గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశ ఆకాంక్ష కూడా తీర్తే బాగుంటుంది మా కోరిక సార్. తొందరలో మీరు కూడా ఇంతకన్నా ఒక మంచి ప్రమోషన్ తీసుకొని వేరే పోస్టర్లు మనం చూడాలని మా అందరికి ఆశ కూడా తొందరగా తీర్చే గూడూరు నియోజకవర్గ ప్రజలందరి కోరిక కూడా తీరిపోద్ది సార్. ఆ ఒక్క కోరిక తొందరలో జరగాలని, మీరు ఇంకొక ఉన్నతమైన స్థాయికి పోవాలని కూడా మేము అందరం ఆశిస్తున్నాం సార్. అయితే ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిరోజు ఏ పని చెప్పినా ప్రహరీ గోడ అయితేనేమి, ఓపెన్ జిమ్ అయితేనేమి, గ్యాలరీ కార్డ్ అయితేనేమి, నేను ఎప్పుడు ఫోన్ చేసి అక్కడ ఉండండి, దగ్గర నుండి చూసుకోండి అంటే నాకు నిత్యం సహకరించినటువంటి తమ్ముడు గురించి కూడా ఒక మాట చెప్పాలి. తమ్ముడు రజనీ అయితేనేమి, ఓటీ సుబ్రహ్మణ్యం, విజయ్, వీళ్ళందరూ ఏ టైంలో ఫోన్ చేసినా దగ్గరుండి పని జరిగిందా లేదా అన్ని అప్డేట్ నాకు ఇస్తూ ఎప్పుడు పూర్తిగా గ్రౌండ్లో ఉన్నందుకు వాళ్ళ ముఖ్యంగా కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా ఎంతమంది సహకరిస్తే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ గ్యాలరీ కింద కూడా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ కూడా ప్రారంభించిన తర్వాత ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేస్తాం. అందరూ కూడా ఆ రూమ్ దగ్గరికి పోవడం అని చెప్పి కోరుకుంటాం.
గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగారావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయంలో అర్బన్ మండల అధ్యక్షుడు దయాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న సేవా పక్షోత్సవాల కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరికట్ల బాలకృష్ణ నాయుడు, సురేష్ బాబు, శ్రీనివాసరావు, ధనంజయ, బాలకృష్ణ గౌడ్, రవీంద్రబాబు, నిరంజన్, దాసరి వెంకటేశ్వర్లు, వినూష్ యాదవ్, శివ, మస్తాన్, దినేష్, కరీముల్లా, కృష్ణ, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలను కూడా మీకు వివరిస్తాను. ముందుగా సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మనగూడూరు పట్టణంలో ఆయన జన్మదినం జరుపుకొని తదనంతరం ఆ రోజు స్వచ్ఛ భారత్ లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో అంటే ఉదాహరణకి మన ఊళ్ళో కావచ్చు, పబ్లిక్ ప్లేసులు, పార్కులు, వాటిల్లో పరిశుభ్రత కార్యక్రమం, అలాగే ముఖ్యంగా ఈసారి తల్లికి పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 18న గూడూరు పట్టణంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈసారి సూచించారు. ఈసారి రక్తదాన శిబిరంతో పాటు మన ప్రధానమంత్రి గారు 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈసారి 75 మందితో రక్తదాన శిబిరం చేయాలని కూడా మన పార్టీ ఆదేశించింది. తర్వాత సెప్టెంబర్ 25న ఆ రోజు దీనదయాళ్ గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆ రోజు మనం వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ వోకల్ అంటే ఏంటంటే విదేశీ వస్తువుల్ని మనం బహిష్కరించి స్వదేశీ వస్తువుల మీద ప్రజలకి అవగాహన పెంచే కార్యక్రమాన్ని ఆ రోజు అనుకుంటున్నాము. అలాగే అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆ రోజు ఉంది. ఆ రోజు వాళ్ళ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వాళ్ళకు కూడా చేయాల్సిందిగా మన పార్టీ ఆదేశించింది. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా ఈ కార్యక్రమం గతంలో మనం చాలా సార్లు చేసుకోవడం జరుగుతుంది. మొదట పుట్టినరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు మనం గతంలో మనం అన్నదానం చేసాము, ఘనంగా ఫ్లెక్సీ చేసాము, అన్ని చాలా గ్రాండ్గా చేసినాము. అదేవిధంగా మనకేంటంటే అధికార సూచనల మేరకు పైకి పార్టీ కష్టల సూచనల మేరకు మనకు జరగాల్సినటువంటి మనకు డీటెయిల్స్గా మనకు కష్టం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి ఈ స్వచ్ఛ భారత్ అనేది ఆ కార్యక్రమాలు జరిగింది. చెట్లు నాటడం కార్యక్రమాలు జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజు కూడా ప్రతి సంవత్సరం మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీ కూడా మనం గాంధీ జయంతి కానీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కానీ జరుపుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అనేది చాలా వరకు మర్చిపోయారు అందరూ జనాలు. ఈ సంవత్సరం ఇప్పటి నుంచైనా ఆయనతో కూడా ఎవరితో మహాత్మా గాంధీతో కూడా మన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా మనం వచ్చేసి ఆయన జయంతిని కూడా మనం 2 జయంతులు ఒకే రోజు కాబట్టి పక్కనే 2 చిత్రపటాలు పెట్టి పూలమాలలు వేసి ఘనంగా మనం నిర్వహించడం మంచిది. ముఖ్యంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏంటంటే గతంలో కూడా ప్రతి శక్తి కేంద్రంలో ఒక 20 మొక్కలు మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఆ రోజు మనతో పనిచేసిన మన వీరుపోయిన వెంకటేష్ యాదవ్ జనరల్ సెక్రటరీ వాడు చాలా కష్టపడ్డాడు, ఎక్కడికైనా వచ్చేవాడు. ఆ విధంగా మేము ఏంటంటే ఈ మొక్కలు కూడా ఎక్కడైతే నేను డబ్బులు మన మున్సిపల్ కమిషనర్ లెటర్ రాయిస్తాను. దాని తీసుకుని చిట్టేడు గుడ్లో మనకి 2 మొక్కలు కావాలన్నా ఇచ్చేది. ఆ రోజు ఏంటంటే నేను ఎక్కువగా జామ మొక్కలు ప్రిఫర్ చేస్తాను. ఈ జామ మొక్కలు అంటే పోతా ఉంటే ఆడవాళ్ళ ఈ మొక్కలు మన ఇంట్లో నాటుకుంటా ఉంది. ఈ విధంగా కూడా చేసినాము. ఈ స్వచ్ఛ భారత్ కూడా మనం ఎక్కడెక్కడైతే మోడల్లో బస్టాండ్లో కానీ ఇంకెక్కడ ప్రదేశాల్లో కానీ మన స్వచ్ఛ భారత కార్యక్రమంలో కూడా మనం అందరం ఘనంగా చేసుకోవాలని ఒకసారి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన హర్ష టయోటా వారి గ్రామీణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. నిర్వాహకుల్ని ఎమ్మెల్యే అభినందించారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో మంచి అధునాతన కార్లు హర్ష టయోటా ద్వారా విడుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కిషోర్ బాబు, నాయకులు పట్టాభిరామిరెడ్డి, శివకుమార్, వినోద్ రెడ్డి, పూలిమి శ్రీనివాసులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. Babu.
హర్ష టయోటా వారి ఆధ్వర్యంలో ఇక్కడ 3 రోజులు ఈ యొక్క గ్రామీణోత్సవం అని చెప్పి జిల్లాకు ఒకటి పెట్టమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ అధినేతలు. ఆ జిల్లాకి ఒక చెంప పెట్టే కార్యక్రమంలో గూడూరుని ఎంచుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లాలో ఎన్ని ఉన్నా కానీ మన గూడూరులో పెట్టడం అనేది నిజంగా సంతోషం. అలాగే నేను టయోటా గురించి హర్ష టయోటా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము వాడే కార్లన్నీ కూడా అవే, బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉండేటువంటి కార్యక్రమం. 3 రోజుల పాటు ఇక్కడ మన రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. సర్వీసింగ్ కూడా ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం కూడా మన వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉండే సేల్స్ కూడా, అలాగే రీసేల్స్ ఏదైనా మీకు ఈ కంపెనీ వాహనం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి చాలా మంచి శుభసూచమైనటువంటి పరిణామం. ఈ యొక్క హర్ష సంవత్సరం కార్లు వాడేటువంటి వినియోగదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి భవిష్యత్తులో మా హర్ష టయోటా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి వరల్డ్ ఫేమస్ ఇది హర్ష టయోటా. కానీ ఇంకా కూడా మంచి భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్లు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా చిన్న విన్నపం ఏంటంటే ఈ లెజెండ్కి పైన రూఫ్ లేకుండా ఉంది. ఆ రూఫ్ పెడితే ఇంకో బ్రహ్మాండంగా మీ సేల్ అవుతాయని చెప్పి చిన్న సజెషన్. అది మీరు అది మీ యజమాని మీ ఇష్టం, అదే నా సజెషన్. అన్నిటికీ రూపులు ఉన్నాయి. ఎంత మంచి కారుకి రూపు లేకపోవడం కూడా ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొకసారి ముఖ్యంగా ఈరోజు గూడూరు పట్టణంలో హర్ష టయోటా తరఫున మెగా ఎక్స్చేంజ్ మేళా అండ్ ఈ టయోటా గురించి గూడూరు పట్టణ ప్రజలకు అవేర్నెస్ క్యాంప్ లాగా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారాలు. టయోటా పేరు వినగానే కామన్గా అందరికీ ఇది బ్రాండెడ్గా గుర్తుంటుంది. ముఖ్యంగా హై సెగ్మెంట్లో టయోటా ఫార్చునర్ కానీ, ఇన్నోవా క్రిస్టా కానీ, ఇన్నోవా కానీ మనం చాలా సందర్భాల్లో గతంలో ఫస్ట్లో టయోటా క్వాలిటీ దగ్గర నుంచి కూడా అందరూ కూడా మంచిగా దాన్ని బ్రాండెడ్గా వాడుతుంటారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి శుభదాయకం. ఎక్స్చేంజ్ మేళాలో కూడాను ప్రతి సెగ్మెంట్ వెహికల్స్ ఈ చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు కూడా అన్ని వెహికల్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టి అవేర్నెస్ కల్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు హర్ష టయోటా వారికి ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా మన నల్లపరెడ్డి వినోద్ రెడ్డి సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మనకి గ్రామీణ పట్టాభిరామిరెడ్డి సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మా హర్ష టయోటా తరఫు నుంచి. ముఖ్యంగా ఈ గ్రామీణ మహోత్సవం కాన్సెప్ట్ ఏంటంటే సార్, మనకి ఈ ఫెస్టివ్ సంబంధించిన తిరునాళ్ళు ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా టొయోటాకి సంబంధించి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేయమని జరిగింది సార్. సో అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా గూడూరులో మొదటిసారిగా చేయాలని మేము నిశ్చయించుకొని సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. సారు సానుకూలంగా యాక్సెప్ట్ చేశారు. సో దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మనకి మెయిన్ ఏంటంటే సార్, ఇక్కడ మనకి హర్ష టొయోటాకి సంబంధించిన ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే అన్ని మోడల్స్ కూడా డిస్ప్లేలో ఉంటాయి సార్. మీరు మీ ఎగ్జిస్టింగ్ వెహికల్ ఏదైనా మనకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం నెల్లూరు దాకా వెళ్ళబడలేదు. ఈ 3 రోజులు మనకి ఈరోజు 15, 16, 17 3 రోజులు కూడా మనకి ఇక్కడే అవైలబిలిటీ ఉంటుంది సార్. సర్వీస్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది సార్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల్ని పరిరక్షిస్తామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజితా వాజన్లా తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, యువత డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తామని, పోలీస్ శాఖ సిబ్బంది ప్రత్యేక అవసరాలు గుర్తించి వారి సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. నేను ఎస్పీ నెల్లూరులో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జిల్లాకి
ఎస్పీగా రావటం పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ. సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్తామనేసి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను. యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము. మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరపున పోలీస్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము. ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటన్నిటిని ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము. అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టాఫ్ మా పర్సనల్ వెల్-బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము. సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను. నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్. అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎస్పీ నంబర్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడీ ప్లీజ్ డూ నాట్ హెసిటేట్, నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నేను కాల్స్ తీసుకుంటాను. అండ్ ఎనానిమిటీ కూడా ఉంటుంది. ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తుందని నేను అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామీణ స్థాయిలో విద్యార్థులు కళల పట్ల మక్కువతో పట్టుదలతో నేర్చుకుని జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందడం చాలా ఆనందించదగ్గ విషయమని మణిపూర్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వసంత కుమారి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన నాట్య పోటీల్లో మణిపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని +2 విద్యార్థిని పృథ్వీ పూర్ణిమ కూచిపూడి నాట్య పోటీల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి ద్వితీయ స్థాయిలో గెలుపొంది పాలూరిచి అభినందనలు అందుకుంటుంది. మడమనూరు గ్రామానికి చెందిన పృథ్వీ పూర్ణిమ తన చిన్నతనం నుండి కూచిపూడి నాట్యంపై మక్కువతో తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో నాట్యాన్ని అభ్యసించి ఉన్నత స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఇదే పాఠశాలకు చెందిన మరో 2 విద్యార్థులు దేవిశ్రీ, అజిత వ్యక్తిగత నాట్య ప్రదర్శనలో బహుమతులు గెలుపొందారు. పోటీలో బహుమతులు గెలుపొందిన ఈ విద్యార్థుల్ని సోమవారం మణుభూల్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉషారాణి, కృష్ణజ్యోతి, జయమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు పృథ్వీ పూర్ణిమశ్రీ. నేను మణుభూల్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో సీనియర్ CEC చదువుతున్నాను. నేను 2024-25 కళా ఉత్సవంలో మా కాలేజ్ తరఫున మా HM గారు వసంత కుమారి మేడం నన్ను పంపించారు. అందులో నాకు ఉషా రాణి మేడం నాకు హెల్ప్గా తోడుగా వచ్చి నన్ను కాంపిటీషన్స్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ నేను 2nd ప్రైజ్ అయితే గెలుచుకున్నాను. గెలుచుకోవడం వల్ల ఆనందంగా మా టీచర్స్ ఇద్దరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కళా ఉత్సవ 2025 డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో భాగంగా మణుబోలు బాలికల ఉన్నత పాఠశాల ప్లస్ నుంచి మా విద్యార్థులు ఆ పోటీల్లో పాల్గొన్నారు. అందులో సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో P పూర్ణిమాశ్రీ, ఫ్లోక్ డ్యాన్స్లో M అజిత, CH దేవశ్రీ బహుమతులను సాధించి మా పాఠశాలకు ఒక మంచి పేరుని తీసుకొచ్చారు. ఇలాగే వీరి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు మా పాఠశాలకు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఆ చిరంజీవుల్ని మేమందరము అభినందిస్తున్నాము. 2025 జిల్లా స్థాయి పోటీలు డైట్ కాలేజ్ పల్లిపాడు నందు జరిగాయి. ఇవి
వికసిత్ భారత్ మన ప్రధాని మోడీ గారు 2012లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక సంస్థ కింద ఇవి ఆర్గనైజేషన్ కింద ఇవి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఈ కళలను వీళ్ళకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంలో విద్యార్థులు కేవలం చదువే కాకుండా చదువుతో పాటుగా అన్ని కళలను అభ్యసించాలి అనేటువంటిది ఒకటి. ఇంకొకటి నేషనల్ ఇంటిగ్రేషన్, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం ఎంత పెద్దదైనా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు దానికి సంబంధించినటువంటి విద్యలు ఉంటాయి. వాటన్నిటినీ పిల్లలు ఒక చోట చేరి నేర్చుకొని దానికి సంబంధించినటువంటి విలువలను విద్యతో పాటు అభ్యసించాలనేటువంటి ఒక అంబిషన్ తోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొన్న జరిగినటువంటి పల్లిపాడులో జరిగిన గైడ్ కాలేజీలో జరిగిన ఉత్సవాల్లో జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ నందు సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి పి పూర్ణిమశ్రీ దాదాపు 300 మంది పిల్లలు అక్కడికి వచ్చారు. 43 మంది ఈ సోలో పర్ఫార్మెన్స్లో పోటీ పడితే అందులో ఎంఐ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సంపాదించుకోవడం మా అందరికీ చాలా హర్షణీయం. అమ్మాయికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. తరువాత ఫోక్ డ్యాన్స్లో దేవిశ్రీ అజిత సీనియర్ ఇంటర్ ఎంపీసీ సీనియర్ ఇంటర్ CEC పిల్లలిద్దరూ ఇందులో జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని తెచ్చుకున్నారు. మాకు వాళ్ళందరికీ మా HM గారి తరఫున మా అందరి స్టాఫ్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇంతే కాకుండా బుర్రకథ అనేటువంటి దాంట్లో కూడా పార్టిసిపేషన్ అనేటువంటి జరిగింది. ఈ కళా ఉత్సవాలు అనేటువంటివి పిల్లలకి వెళ్ళిన తర్వాత అక్కడికి పోటీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని అనేటువంటి విషయము ఈ ఉత్సవాల ద్వారా కేవలం ఆర్ట్స్లోనే కాకుండా చదువులో కూడా చదువుకోవడం వేరు పోటీకి ప్రిపేర్ అవ్వడం వేరు అనే విషయాన్ని పిల్లలు చదువుతో పాటు అభ్యసించాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిని కనబరుస్తూ పిల్లల్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లడము, అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి దగ్గర కొన్ని స్కిల్స్ అనేటువంటి విద్యార్థుల్లో ఉంటాయి. వాటన్నిటిని బయటకు తీసుకురావాలనటం ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీంట్లో పిల్లలందరూ గెలవడం అనేటువంటిది మా స్కూల్కి గర్వకారణం. మా అందరి తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని అరుంధతి వార్డులో ఉన్న మాతమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అనంతరం గ్రామ పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గోవింద శంకరయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. స్థానిక నాయకులు మట్టం శ్రావణిరెడ్డి, ఇందుకూరు శ్రీధర్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మట్టం శ్రావణి సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా జై మాతా పరమేశ్వరి, జై మాతా పరమేశ్వరి. నమస్కారం. ముందుగా ఈరోజు మన గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో మాతా పరమేశ్వరి గుడిలో ఉదయం నుంచి కూడా గ్రామ పొంగళ్ళు, అదేవిధంగా ఇప్పుడు తల్లికి సేవ, వివిధ కార్యక్రమాలు, అలంకరణలు అన్నీ కూడా చేయడం చాలా సంతోషకరం. ఇప్పుడే అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చెన్నూరులోని అరుంధతి వాళ్ళలో ఉన్న మాతా పరమేశ్వరి ఆలయానికి అన్ని రకాలుగా ఉత్సవం అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధికి సంబంధించి పెద్దలు
మన ఇందుకూరు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ అనంతగిరి వాడి నుంచి శంకరయ్య గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా అనంతగిరి వాళ్ళు ఉన్న పెద్దలు పిల్లలు ఇంకా అందరూ కలిసి కూడా గ్రామంలో ఈ గుడి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఎన్నికల్లో కూడా ఇక్కడ అరుణాచల్ నుంచి కూడా మనకు తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో ముందుండి అందరూ కూడా సహకరించి ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాటు సునీల్ కుమార్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంలో కూడా ముఖ్య పాత్ర చెన్నూరు నుంచి కూడా పోషించడం జరిగింది. కాబట్టి మన మాతా పరమేశ్వరి దేవికి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల గురించి మనకు చెప్పడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు. మున్ముందు కూడా అవన్నీ మన గుడి అభివృద్ధి కోసం ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మా వంతుగా మేము కూడా చేస్తామని పెద్దలు శ్రీధర్నాథ్. గూడూరు మండలం పాలిచర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర శివాలయంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ ఘనంగా నిర్వహించారు. समे कामहं कामकामादमग्यं कामेश्वर वैश्रवनदादो कुबेराज वैश्रवनाद महाराजाय नमः। ओम तत्ब्रह्मात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुराण आनंदकर्पूरा नमः। हर नमः पार्वती पतये। स्नानं भजामि, वस्त्रं भजामि, यज्ञोपवीतं भजामि, गन्धं भजामि, अक्षतां भजामि, पुष्पैः पूजयामि, अक्षरैः पूजयामि। ओम शिवाय नमः। ओम लिंगाय नमः। ओम शिवलिंगाय नमः। ओम शंभुलिंगाय नमः। ओम आदिगणार्चितलिंगाय नमः। ओम अक्षयलिंगाय नमः। ओम अनंतलिंगाय नमः। ओम देवायज्ञवदन्वदा सन्तोस्यादिदाथा अवधनं मृधं नैयज्ञं मृह प्रोक्षन्नो ज्ञानग्राम्यास्ये स्नानाद्यज्ञात् सर्वतः यादवेदामूर्जयन्त्यावनादो पवित्रः पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः। येन देवा पवित्रे जगत्पगाय त्रिपुरान्तकाय कार्तिकाय कालाय शिवकाय सूर्य चक्षुः सूर्यादाददा मुखादिन्द्रश्चात्मश्च कानाद्वादरजाददा नाभ्य आसीदन्तरिक्षं सर्वं मनजान गणपतये नमः। गणपतये नमः। प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराज एकदन्ताय विघ्नविनाशने शिवदाय श्रीवरदमूर्तये नमो नमः। हस्तशीर्षा पुरुष स्नादस्य प्रथमश्च विजस्य कृतशुभस्य मूर्धाय विजस्मयश्चां जातनश्चां వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీనగర్ సమీపంలో రహీద్ యువకుడి హత్య కేసులో ముద్దాయిలు అరెస్ట్. మీడియా ముందు ప్రవేశపెట్టిన రెండవ పట్టణ సిఐ శ్రీనివాసులు.
చిలకూరు జ్యోతివే బ్రిడ్జ్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం. నెల్లూరు జిల్లా కొత్త ఎస్పీగా అజితా వేజర్ల ఫస్ట్ ప్రెస్ మీట్లోని రౌడీలకు కూల్ వార్నింగ్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగారావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. రేపటి సిఆర్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.